ఓం నమ శివాయ. మనిషి శరీరంలోని విశుద్ధ చక్రము ఉంటుంది. ఈ విశుద్ధ చక్రము మనకు గుండె పైభాగంలో ఉండడం జరుగుతుంది. ఆ యొక్క చక్రానికి అధిపతి బుద్ధ భగవానుడు. బుద్ధుడు ఎప్పుడైతే జాతకంలో అనుకూలంగా లేకపోతే, అంటే మనోధైర్యం లేకపోవడం, పిరికితనంగా ఉండడం, మాట్లాడితే ఏమవుతుందో మాట్లాడకపోతే ఏమవుతుందో అని సతమతం అవడం, చాలామంది సభల యందు సమావేశాల యందు మాట్లాడలేకపోవడం, అంటే ఏ పని చేయాలన్నా చేయకూడదా, చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో అని చెప్పి తనకు తానే మదన పడుతూ జీవితంలో ఎదుగుదల లేకుండా ఆగిపోతూ ఉంటారు చాలామంది. అంటే విద్యార్థులు పరీక్షాకాల సమయంలో, అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వారు ఉద్యోగం సక్రమంగా చేయలేకపోవడం, నేర్చుకోలేకపోవడం, సక్రమంగా ఆచరించలేకపోవడం, టైం టేబుల్ సక్రమంగా సిన్సియర్గా లేకపోవడం అంతా కూడా ఈ బుధగ్రహానికి సంబంధించినటువంటి చక్రం మీద ఆధారపడి ఉంటుంది. అలాగా మీ యొక్క శరీరంలో బుధుడి యొక్క గ్రహ ప్రభావ సంచార స్థితి ఎలా ఉంది, మీకు కూడా ఇలాంటి ఏమైనా లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే ఒక్కసారి మన ఆఫీస్కి వచ్చి బుధగ్రహం యొక్క అనుగ్రహం మీ పైన ఉందా లేదా, ఈ చక్రం యొక్క వికాసం ఉందా లేదా, ఏమైనా బ్లాక్ అయిందా తెలుసుకొని దాన్ని బ్లాక్ అయిన చక్రాన్ని వికసింపజేసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఒక్కసారి ఈ జర్మనీ టెక్నాలజీ సహాయం ద్వారా దాన్ని తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా బుధ భగవాను యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగించాలని కోరుకుందాం. బుధుడు మిథున రాశికి అధిపతి, కన్య రాశికి అధిపతి. కనుక బుధ భగవానుడు అనుకూలంగా ఉన్నట్లయితే మీ యొక్క మనోధైర్యం చేత వ్యాపార సామ్రాజ్యంలో అనేక సభల యందు సమావేశాల యందు ఉన్నతమైన జీవితం పొందుతారు అని చెప్పి గమనించాలి. ఈ కింది నెంబర్ని ఒకసారి సంప్రదించి ఆఫీస్కి వచ్చి మీ బుధ భగవాన్ యొక్క ఆశలు ఉన్నాయో లేదో తెలుసుకునే మానవ ప్రయత్నం చేయండి. జయోస్తు దీర్ఘాయుష్మాన్ భవ.